ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. జూలై 19, 20 హైదరాబాద్ కొండాపూర్‌లో అపాయింట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. సో, ఎవరైనా హోరోస్కోప్ అనాలిసిస్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కింద డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కు కాల్ చేసి డేట్ ఫిక్స్ చేసుకోగలరు. సో, ఇక నెక్స్ట్ మనము టాపిక్‌కొచ్చేస్తే టాపిక్ ఏంటంటే సినిమా యొక్క హిట్ అండ్ ఫ్లాప్స్, జ్యోతిష్యం ప్రభావం. ఈ టాపిక్ చూద్దాం. చూడండి, రీసెంట్ టైమ్స్‌లో కానీ ఎప్పటినుంచో ఒక సినిమా హిట్ అవుతూ ఉంటుంది లేదా ఫట్ అవుతూ ఉంటుంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి అనేది చూద్దాం. ఒక సినిమా హిట్ అవుతుంది అంటే ఆ సినిమాలో పనిచేసే మేజర్ క్యారెక్టర్స్ అంటే ఎవరు ఫిజికల్లీ అంటే మనకు నిర్మాత, హీరో, హీరోయిన్, ఓకే. సో, డైరెక్టర్. ఈ నలుగురు కాంబినేషన్ అనే అంటే వీళ్ళ జాతకాల్లో బేసిక్‌గా నక్షత్రాల బలము అనేది కలిసి ఉండాలి. తర్వాత మనకు తెలిసిన కాన్సెప్టే షష్టాష్టకాలు ఇలాంటివి కూడా వాళ్ళ మధ్య ఫామ్ అయి ఉండకూడదు. ఒకవేళ ఫామ్ అయితే అది ఇబ్బందులకు గురి చేస్తుంది. అట్ ది సేమ్ టైం నిర్మాతకు శుక్రదోషం ఉండకోకుండా ఉండాలి. నిర్మాతకు మేజర్‌గా శుక్రదోషం ఉండకోకుండా ఉండాలి. ఎందుకంటే శుక్రుడంటేనే డబ్బు. అలాంటి డబ్బుకి సంబంధించిన దోషం అనేది ఎప్పుడైతే నిర్మాత జాతకంలో ఉందో అతడు దానికి తోడు ఒకవేళ ఏలినాటి శని రావడము, అది ఆ లగ్నానికి ఆయన ఉన్న ఆ గ్రహస్థితి సరిపడక అవయోగాన్ని ఇస్తున్నప్పుడు వచ్చిన ఏలినాటి శని ఇంకా భయంకరమైన ధన నష్టాన్ని సూచిస్తుంది. అర్థమవుతుందా? సో, ఇది నిర్మాత పరంగా ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సినది. ఇక హీరో గారి పరంగా చెక్ చేయాలంటే ముఖ్యంగా అతనికి శుక్రదోషం, ఈయనకు కూడా శుక్రదోషం అనేది ఉండకోకుండా ఉంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూస్తుంటాం మనం కొంతమంది హీరోలు సడన్‌గా తారాజువలాగా పైకెళ్ళి సడన్‌గా ఫాల్ అవుతా ఉంటారు. మరి వీటికంతా ఏంటండి, మరి అతని జాతకంలో శుక్రుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడే తను పైకొస్తాడు కదా, మళ్ళీ ఎందుకు పడిపోతాడు అంటే చూడండి, శుక్రుడు ఉంటాడు. ఎన్ని డిగ్రీస్‌లో ఉంటాడు అనేది ఒకటి ఇంపార్టెంట్. కొన్నిసార్లు శుక్రుడు ఫర్ ఎగ్జాంపుల్ తుల నుంచి మనకు వృశ్చికంలోకి జంప్ అయినప్పుడు అప్పుడు సంధికాలం వస్తూ ఉంటుంది. ఇంకొకసారి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింహరాశి నుంచి కన్యా రాశిలోకి శుక్రుడు జరుగుతూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి డిగ్రీస్ అనేది చాలా ప్రాపర్గా చూసుకోవాలి. శుక్రుడు కన్యరాశికి వస్తాడా, సింహరాశికి వస్తాడా? ఒక్కొక్కసారి చూడండి, శుక్రుడు మీకు 28 డిగ్రీస్లోనే ఉండి సింహరాశిలో ఉంటాడు, కానీ ఫలితాలు మాత్రము కన్యవిస్తూ ఉంటాడు. మీరు అడగచ్చు, ఏంటండి శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు కదా, అత్యద్భుతమైన ఫలితాలు రావాలంటే శుక్రుడు సింహంలోనే ఉన్నాడు, ఇంకొక 2 డిగ్రీలు ఉంటే జంప్ చేస్తాడు కన్యలోకి వచ్చిందంటే ఇంకేముంది కేల్కతం. సో, ఇలా మనము చూసుకోవాల్సి ఉంటుంది. ఈ డిగ్రీస్ ఒకటి. తర్వాత అప్పటికి రైట్ నౌ జరుగుతున్న గోచార దశ ఎలా ఉంది అనేది చూసేది. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వారఫలాలండి. గోచార దశ రీత్యా ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ వింశోత్తరి దశ రీత్యా. ఈ 3 చాలా కీలకంగా ఉంటాయన్నమాట ఎవరికైనా కానీ. నెక్స్ట్ ఇక హీరోయిన్ గారి విషయంలో కూడా శుక్రుడు ఎక్కువ ప్రభావం చూపిస్తాడు. అట్ ది సేమ్ టైం శని అండ్ కుజుడు వీళ్ళ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది. అండ్ హీరో గారికి కూడా కుజుడు ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా? ఇక నేను ఫేమ్ గురించి ఇదేం మాట్లాడట్లేదు, సినిమా హిట్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. నెక్స్ట్ ఇక మేజర్ ఈవెంట్ రవిగ్రహం. ఎవరికి? డైరెక్టర్ గారికి. ఈ రవిగ్రహము అత్యద్భుతంగా ఉంటే ఇక ఆ సినిమా చాలా ఇదిగా ఆయన డైరెక్షన్లో బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతలు అనేవి వస్తాయన్నమాట. ఇక డైరెక్టర్కి డబ్బు గురించి అనేది పక్కకు పెట్టేద్దాం కాసేపు. డైరెక్టర్ కూడా డబ్బు అవసరమే, కానీ మేజర్గా డైరెక్షన్ అంటేనే అందరినీ ఒక తాటి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా. సో, అలాగనమాట. సో, కాబట్టి ఆయనకు మేజర్గా రవిగ్రహం అనేది చాలా బాగుండాలి. ఎక్కడైనా దోషభూయిష్టం పితృదోషాలు ఉన్నట్లయితే ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా అది గంగలోకి మునగక తప్పదనమాట. మరి అదేమంటారు, పితృదోషం ఒకటేనా కారణం అంటే లేదండి. రవి ఒకవేళ శనితోటి కూడుకొని ఉన్న ప్రాపర్ డిగ్రీస్లో లేకపోయినా కూడా ఆయన కొంచెం పేరు వస్తుంది, తర్వాత
డీగ్రేడ్ అవుతుంది, కొంచెం పేరు వస్తుంది డీగ్రేడ్. దీనికి సంబంధించి ఆయన నిరంతరము కొన్ని పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా షష్టాష్టకాలు అనేవి రాకోకుండా చూసుకోవాలి. ఇది మేజర్గా ఉండాలన్నమాట. మళ్ళీ నక్షత్రాలు ఉంటాయి, అందరి నక్షత్రాలు ఒకటే రకంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే ఒకటే రకంగా అంటే ఏకనాడి దోషాలు ఇట్లాంటివి రాకోకుండా చూసుకోవాలి. నాకు తెలిసిన మొన్న మధ్య ఒక డైరెక్టర్ గారి విషయంలో కూడా ఇలాగే జరిగిందనమాట. కొన్ని రకాలుగా ఆర్తి నేను చెప్పాను ఇట్లా ఇట్లా జరుగుద్దని, సో అలాగే జరిగింది, పేరొద్దు. బట్ ఎందుకంటేనండి ఇదంతా కూడాను గ్రహాల మీదనే ఈ మొత్తము తిరుగుతూ ఉంటదనమాట ఈ కాన్సెప్ట్. ఆ టైంకి ఎవరెవరు ఏ ఏ గ్రహాల వాళ్ళు కంజంక్ట్ అవుతారా, ఆ కంజంక్ట్ అయినప్పుడు వాళ్ళ వాళ్ళ ఎనర్జీస్ ఎలా విడుదలవుతాయి అనే దాని ప్రకారం. పడని పడని లగ్నాలలో కలిస్తే మొత్తం గోవింద. అదే పడే ఏంటండి ఇది సినిమా వాళ్ళకు కూడానా అనే వాళ్ళు ఉండొచ్చు. కానీ చూడండి ఇక్కడ సినిమా వాళ్ళ, రాజకీయ నాయకుల, లేదంటే పెద్ద ప్రైమ్ మినిస్టర్ల, రాజుల అనేది కాదండి. మీరు ఎంత గొప్ప సినిమా వాళ్ళైనా, ఎంతటి ఇదైనా కానీ నక్షత్రాలు, రాశి కూటములు ఇవన్నీ కలవనప్పుడు మీరు ఏం చేసినా ఎత్తిపోతుంది. ఇప్పుడు అంతెందుకండి, ఎన్నో ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు ఎత్తిపోంగా మీరు చూడలేదా? అట్టర్ ఫ్లాప్ అవ్వంగా మీరు చూడలేదా? అసలు అది అయిద్దా లేదా అనుకునే సినిమాలు హిట్ అవ్వడం మీరు చూడలేదా? కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాను, నిర్మాతలే చెప్తారు నా సినిమా ఎత్తిపోతుంది అనుకున్నాను కానీ సూపర్ హిట్ అయింది అంటారు. కొంతమంది ఏమంటారు, ఆ ఫస్ట్ రోజు పోతే 4 ఉన్నారు, తర్వాత భయంకరమైన జనాలు వచ్చారు అని అంటారు. సో ఇదంతా కూడాను శుక్రదోషము, రవికి సంబంధించిన ఉంటాయి, ఇంటర్నల్గా శని ఒకటి. ఇక మేజర్గా ఆ సినిమా అట్రాక్షన్ చేస్తుందా లేదా జనాలను అనేది రాహువు మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం జనాలను ఆకర్షణ చేసి పిలుచుకు వస్తుందా లేదా అనేది కుజుడి మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇక మిగతా గ్రహాలన్నీ పక్కకు పెట్టేద్దాం. సో బేసిక్గా ఇవి ఎక్కువగా ఉండాలి. ఇక డిస్ట్రిబ్యూటర్స్ చాలామంది ఎత్తిపోయింది అది ఇది అంటారు, వీళ్ళకి బుధుడండి. ఓకేనా? సో ఇలా మనము ప్రతి ఒక్కొక్క గ్రహాన్ని కూడా మనము ఇలా జ్యోతిష్ శాస్త్రము అసలు ఎలా చెప్పిందంటే ఎవ్రీథింగ్, మన యూనివర్సే కాదు ఎక్కడ మల్టీవర్స్, జ్యోతిషం ఎలా చెప్పిందంటే ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్టికల్ మనకు గ్రహ ప్రభావంలోనికి లోనై తీరాల్సినదే, తన యొక్క ఆ ఎఫెక్ట్స్ని ఇచ్చి తీరాల్సినదే అనమాట. సో ఇదండి సినిమా వాళ్ళకు ఎలా ఎలా ఉంటుందని చెప్పాను అనమాట. సో మీరు కూడా ఎవరైనా టాపిక్ నచ్చిందని నేను కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జూలై 19, 20 హైదరాబాద్ కొండాపూర్లో నా అపాయింట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా మీరు హోరోస్కోప్ అనాలిసిస్ చేసుకోవాలనుకున్నప్పుడు తంత్ర పద్ధతిలో కాంటాక్ట్ చేయండి. 9848998459 9676046315. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.